అది ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఈ 3 రంగాల్లో కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకోవడం, ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసుకోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా డెవలప్ చేసుకోవడం, కొత్త మెడికల్ కాలేజు బిల్డింగ్స్, అదేవిధంగా సిహెచ్సిస్ ఇవన్నీ కూడా, అది కాకుండా డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా నిర్ణయాలు ఎప్పటికప్పుడు మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇవాళ ఏదైతే ఈ శిశు సంరక్షణ కిట్ల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం, మీరందరికీ తెలుసు ఈ పథకం 2016లో తీసుకురావడం జరిగింది. అంటే దాదాపు 695 ఎంత ఆ రూపీసు ఒక్కొక్క కిట్టు డెలివరీ అయ్యాక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అయితే డిసెంబర్ 2019 ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్య ఆసరా పథకం ప్రవేశపెట్టిందో అప్పుడు దాదాపు 1519 ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి ప్రొసీజర్స్కి ఒకవైపు ఎంపానల్డ్ హాస్పిటల్స్లో, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం ఖర్చు మీద ఉచిత ట్రీట్మెంట్ ఇస్తూనే ట్రీట్మెంట్ అయ్యాక కూడా రోజువారీగా సస్టెనెన్స్ కోసము 225 రూపాయలు చొప్పున ప్రొసీజర్ని బట్టి కొన్ని రోజులకి ఆ పేషెంట్లకి ఈ ఆరోగ్య ఆసరా పథకంని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చాలా మంచి ఫలితాలు ఈ ఆరోగ్య ఆసరా పథకం వల్ల ప్రజలకి అందాయి. ఇప్పుడు వరకు మనం ఒకసారి ఆ ఖర్చులు చూసుకుంటే డిసెంబర్ 2019 నుంచి మార్చ్ 2020 వరకు దాదాపు 79 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏప్రిల్ 2020 నుంచి మార్చ్ 21 వరకు 193 కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం చూసుకుంటే 1 ఏప్రిల్ నుంచి ఇంకా అక్టోబర్ పూర్తి కాలేదనుకోండి, దాదాపు 7 నెలల్లోనే 160 కోట్ల రూపాయలు ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం ఈ పేషెంట్స్ అందరికీ కేటాయించారు. అదే ఆరోగ్య ఆసరా పథకం కింద డెలివరీస్ జరిగితే గవర్నమెంటు 2019లో ఫస్ట్ నార్మల్ డెలివరీ అయితే 3000 రూపాయలు, సిజేరియన్ డెలివరీ అయితే 1000 రూపాయలు అని ప్రకటించి మళ్ళీ దాన్ని అమెండ్మెంట్ తీసుకువచ్చి సెప్టెంబర్ 2020 నుంచి నార్మల్ డెలివరీ అయితే 5000, సిజేరియన్ డెలివరీ అయితే 3000 రూపాయలు ప్రతి ఒక్క డెలివరీకి ఈ ఆరోగ్యశ్రీ కింద తీసుకువచ్చి, అంటే ఆరోగ్యశ్రీ కింద ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఎంపానల్డ్ హాస్పిటల్లో కూడా జరిగిన ఆరోగ్యశ్రీ కింద ఎంటైటిల్మెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ కేసు కింద రిజిస్టర్ అయినటువంటి డెలివరీకి ఈ 5000, 3000 రూపాయలు ఇవ్వాలనేది ప్రకటించింది. దాన్ని బట్టి ప్రతి ఒక్క ఆరోగ్యశ్రీ డెలివరీకి ఈ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 2016లో ఎప్పుడైతే ఈ పథకం ప్రవేశపెట్టారో ఆ రోజుకి అటువంటి అసిస్టెన్స్ ఏమీ లేదు. దాదాపు 700 రూపాయలు అసిస్టెన్స్ ఇస్తూ ఉంటే ఇవాళ మనం దాన్ని టోటల్గా ఆరోగ్య ఆసరా కింద డెలివరీ అయ్యాక డెలివరీ ఖర్చులు ఇవంతా కూడా గవర్నమెంట్ భరిస్తూనే వెళ్ళేటప్పుడు విదిన్ 24 అవర్స్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడే మనం ఈ 5000 రూపాయలు నార్మల్ డెలివరీకి, 3000 రూపాయలు సిజేరియన్ డెలివరీకి ఇస్తున్నాం. కాబట్టి ఈ స్కీము దేంట్లో అయితే దాదాపు 700 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యేది, దాన్ని బదులుగా మనం చాలా ఎక్కువ డబ్బులు
ప్రతి ఒక్క డెలివరీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఈ స్కీమ్లో కూడా ఏదో గవర్నమెంట్ డబ్బులు పొదుపు చేసి ఖర్చు తగ్గించాలనేది ఉద్దేశం కాదు. ఎన్హెచ్ఎం కింద ఈ స్కీము మనం ఫైనాన్స్ చేసే బదులు ఎలాగా మనం ఆరోగ్య ఆసరా కింద 5,000, 3,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఎన్హెచ్ఎం నిధులు అదే హెల్త్ డిపార్ట్మెంట్లో వివిధ పథకాలకి మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కావాలంటే ఇప్పుడు ఇవాళ నాకు ఎన్హెచ్ఎం కింద 2,400 కోట్లు, 2,500 కోట్లు ఏదైతే బడ్జెట్ ఉంటుందో దాంట్లోనే 20-30 కోట్లు వేరే పథకాలకి మనం వాడుకోవాలంటే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ సమగ్రమైనటువంటి పథకము ఆరోగ్య ఆసరా పథకం మనం తీసుకువచ్చాం కాబట్టి. సో కావాల్సినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక ప్రకారం అన్ని రంగాల్లో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ విధానము ఆరోగ్యశ్రీ కింద, ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా డేటా ఇప్పుడు మీరు చూసుకుంటున్నారు. ఉదాహరణంగా గత 2-3 సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే 17-18 1,218 కోట్ల రూపాయలు, 18-19 1,292 కోట్ల రూపాయలు, 19-20 1,500 కోట్ల రూపాయలు, 2021 1,676 కోట్ల రూపాయలు, 21-22 ఇప్పటికే 1,013 కోట్ల రూపాయలు. సో ఆ కంపారిజన్ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఓవరాలు పేషెంట్కి ఏ కేటగిరీలో అయినా మేలు జరగాలి. మనం ఇప్పుడు సమగ్రమైనటువంటి పథకాలు ఆరోగ్యశ్రీ కింద ప్రొసీజర్ పెంచుకొని ఈ ట్రీట్మెంట్ పథకాలు, అదేవిధంగా ఆరోగ్య ఆసరా కింద డిశ్చార్జ్ అయ్యేటప్పుడు అదనపు సహాయం బ్రహ్మాండంగా అందరికీ ఇస్తూ ఉన్నామనేది మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇంకా ఈ కోవిడ్ విషయానికి వస్తే జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు సహకారంతో ప్రత్యేకంగా గ్రామ స్థాయి, వార్డు స్థాయి, అదేవిధంగా సచివాలయం స్థాయిలో ఉన్నటువంటి వాలంటీర్సు, ఆశా వర్కర్సు, ఏఎన్ఎంసు, పిఎస్సి మెడికల్ ఆఫీసర్సు, ఆ మొత్తం ఆ స్టాఫ్ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేసి ఇప్పటికే 5,02,45,906 డోసెస్ వ్యాక్సినేషన్ సాధించగలిగాం. ఈ కష్టపడి పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ, అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్, దాంట్లో ప్రత్యేకంగా ఈ అంగన్వాడీ వర్కర్స్ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ప్రజలందరినీ కూడా ఈ సహకారం అందించారు కాబట్టి వాళ్ళని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. టోటల్ ఇప్పుడు మీరు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అంటే 2 డోసులు తీసుకున్నటువంటి పాపులేషన్ ఎంత ఉంది అంటే 1,84,90,379 మంది 2 డోసులు కూడా తీసుకున్నారు. అంటే 1.85 crores ఆల్మోస్ట్. అది కాకుండా ఓన్లీ సింగిల్ డోస్ తీసుకున్న వాళ్ళు 1,32,65,148 మంది ఉన్నారు. మొత్తం కలిపి 3,17,55,527 మంది పబ్లిక్ కనీసం 1 డోసు తీసుకోవడం జరిగింది. అంటే టోటల్ మనం చూసుకున్నట్లయితే మనం కార్యక్రమం ప్రారంభించేటప్పుడు దాదాపు 3,47,31,355 మంది ఉంటారు. ఆ రోజు ఉన్నటువంటి డేటాని బట్టి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభిస్తే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే దాదాపు 91.43% పర్ఫార్మెన్స్. అయితే ఈ మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో ఉన్నటువంటి
వ్యాక్సినేబుల్ పాపులేషను ఎంతమంది అంటే 3,95,22,000 అనేది అన్ని రాష్ట్రాలకి రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ నుంచి తీసుకొని డేటా కమ్యూనికేట్ చేశారు. అయితే ఈ 3,95,22,000 డేటాని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో 3,17,55,527 ఇట్ ఈస్ 80.35% పర్ఫార్మెన్స్ ఫర్ అట్లీస్ట్ 1 డోజ్. అదేవిధంగా సెకండ్ డోజు ఏదైతే 1,84,90,379 తీసుకున్నారు, దట్ అమౌంట్స్ టు 46.79%. కంట్రీ యాజ్ ఏ హోల్ మీరు కూడా చూసి ఉంటారు ఫిగర్స్. అవి బోత్ డోసెస్ తీసుకున్నటువంటి పబ్లిక్ దాదాపు 32-33% రేంజ్లో ఉన్నారు. మనం 46.79% సాధించాం ఈ డేటాని బట్టి. అయితే ఏదైతే మనం ఫస్ట్ 3.47 crore లాస్ట్ ఇయర్ ఎస్టిమేట్ వేసుకొని ముందుకు వెళ్ళాం, ఇప్పుడు 3.95 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫిగర్స్ కమ్యూనికేట్ చేశారో దాని గురించి ఇప్పుడు మనం కలెక్టర్లందరికీ ఈ వాలంటీర్స్కి ఈ డేటా ఇవంతా కూడా ఇచ్చి ఇంటింటికి వెళ్ళి కరెక్ట్గా అసెస్మెంటు ఆ సర్వే త్వరగానే పూర్తి చేసుకొని యాక్చువల్ ఫిగరు మన రాష్ట్రంలో ఎంతమంది ఇంకా మిగిలి ఉన్నారు అవి వెరిఫై చేసుకోమన్నాం. బహుశా ఈ శుక్రవారం వరకు అందరూ కలెక్టర్స్ కూడా ఈ డేటా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రోజుకి మళ్ళీ ఒకసారి మనం సమావేశం అయి కరెక్ట్గా ఎంతమందికి వ్యాక్సినేషన్ చేయాలను ఆ డేటా కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. అంటే దీంట్లో జిల్లా వారీగా మనం చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాలు మన రాష్ట్రం యావరేజ్ లేకపోతే కంట్రీ యావరేజ్ కంటే చాలా ఎక్కువ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఉదాహరణంగా నెల్లూరు జిల్లా ఓవరాల్ మనం చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ దిస్ 3.95 crores దాదాపు 23,69,000 వ్యాక్సినేషన్ టార్గెట్ ఉంటే 20,46,547 అంటే 86.36% ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి టార్గెట్ని బట్టి 86.36%తో బ్రహ్మాండంగా వ్యాక్సినేషన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా వైజాగ్ 85.23%, ఈస్ట్ గోదావరి 83.56%. అదేవిధంగా కొన్ని జిల్లాలు శ్రీకాకుళము 75%, విజయనగరము దాదాపు 71.3%. అంటే కొన్ని జిల్లాల్లో ఈ మైగ్రేషను ఇవన్నీ ఇష్యూసు దానివల్ల అంటే ప్రోగ్రెస్ ఆటోమేటికలీ గ్రామ స్థాయిలో ఎంతమంది ఉన్నారు అవైలబుల్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఆ ఇంటింటికి వెళ్ళి ఆ సర్వే ఇవన్నీ చేసుకుంటే అప్పుడు పూర్తి పిక్చరు ఈ శుక్రవారం కల్లా ఎంతమంది గ్రామాల్లో పట్టణాల్లో ఉండి ఇంకా వ్యాక్సినేషన్ చేయకుండా ఉన్నారు అవి కంపైల్ చేసి ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా ఫర్దర్ నెక్స్ట్ 10-15 డేస్లో ఉన్నటువంటి వ్యాక్సిన్ డోసెస్ ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇవాళ ఒకసారి ఆ కేసుల సంఖ్య చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో 27,641 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 295 మంది పాజిటివ్, 7 మరణాలు నమోదైనాయి ఈ కోవిడ్ కింద. సో అదేవిధంగా ఈ బ్లాక్ ఫంగస్ మ్యూకర్మైకోసిస్ కేసులు చేసుకుంటే ఇప్పుడు చాలా తక్కువ వస్తున్నాయి అనుకోండి. 2 కేసులు ఈ 24 గంటల్లో అవి కూడా నమోదైనాయి. అయితే కేసులు తగ్గించిన ఈ 104 కాల్ సెంటర్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా సీరియస్గానే మానిటరింగ్ చేసుకుంటూ పని చేయాలి అనేది జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేశాం. ఎందుకంటే 16 ఏప్రిల్ మనం ఈ 104 కాల్ సెంటర్ని రివైవ్ చేసేటప్పుడు ఏదైతే ఒక 1 వీక్ 2 వీక్స్
టైం అప్పుడు తీసుకున్నాం. అటువంటివి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలి. కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతూ ఉండాలి. దానికి ఇప్పుడు మీరు వివరాలు చూసుకుంటే టోటల్ ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు మనం దాదాపు 6,05,019 కాల్స్ 104 కాల్ సెంటర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోరుకున్న వాళ్ళు, అదేవిధంగా వ్యాక్సినేషను, లేకపోతే హాస్పిటల్ అడ్మిషన్స్, టెస్ట్ రిజల్ట్స్ ఇవన్నింటి కోసం నమోదైనాయి. అదేవిధంగా ఏదైతే దాదాపు 5,500 మంది డాక్టర్స్ని మన దగ్గర ఈ టెలికన్సల్టేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని అవుట్ గోయింగ్ కాల్స్ ప్రారంభించాము. ఆ ఫిగర్ ఇప్పటికే దాదాపు 11,93,282 కాల్స్ నమోదైనాయి. సో ప్రతి ఒక్క పేషెంట్స్ ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో, లేకపోతే చాలా తక్కువ మంది ఇప్పుడు హాస్పిటల్స్ కోవిడ్ కేర్ సెంటర్స్లో ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేయడం, జరుగుతున్న ట్రీట్మెంట్ మీద ఇన్ఫర్మేషన్ తీసుకోవడము, కావాల్సిన గైడెన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. అది కాక మామూలుగా మీకు తెలుసు, ఇప్పుడు అంతకుముందే మనం ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చేలాగా ఉంటే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, పెడియాట్రిషియన్ రిక్రూట్మెంటు, స్టాఫ్ నర్సెస్కి ట్రైనింగు, కావాల్సినటువంటి ఆక్సిజన్ లైన్సు, సిలిండర్సు, కాన్సన్ట్రేటర్సు, కావాల్సినటువంటి మెడిసిన్ డోజెస్ సర్ప్లస్ స్టాక్ పెట్టుకోవడము, ఇవన్నీ కూడా పకడ్బందీగా చేశారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అయితే అన్ని చోట బెడ్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సినటువంటి స్టాక్ ఆఫ్ కాన్సన్ట్రేటర్సు, సిలిండర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఒకవేళ ఏమాత్రం ఎమర్జెన్సీ ఉన్నా కూడా దాన్ని కూడా డీల్ చేయడానికి, ఎదుర్కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ, ఇటువంటి అంటే వార్తలు పబ్లిక్కి మనం ఇచ్చేటప్పుడు క్లియర్గా, అంటే ఓవరాల్ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకున్నవి కూడా ప్రజలకి టైం టు టైం తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళకి ఈ కన్ఫ్యూజను, లేకపోతే కొన్ని అపోహలు ఏర్పడి ఇటువంటివి మిస్కమ్యూనికేషన్ ఉండొద్దనే ఉద్దేశంతో టైం టు టైము మీరందరూ కూడా ఏదైతే గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటున్నారో అది కూడా ప్రజలకి తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి మీరందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏది you can clarify. ఏం కావాలండి? ఎక్కడైనా స్పెసిఫిక్ హాస్పిటల్ ఉంటే విల్ టేక్ యాక్షన్ యాజ్ సచ్. ప్రోగ్రామ్ ఇస్ కంటిన్యూయింగ్. RFID ట్యాక్స్ ప్రోగ్రామ్. స్పెసిఫిక్గా ఇండివిజువల్గా ఏదైనా హాస్పిటల్ ఉంటే ఓకే. నేనేం చేస్తానంటే ఎలాగా ఇప్పుడు వన్స్ మై కలెక్టర్స్ కంప్లీట్ ద సర్వే, ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాం కాబట్టి ఆ రోజు ఈ కార్యక్రమం గురించి డీటెయిల్స్ తీసుకొస్తాను. అంటే ఇప్పుడు బికాజ్ ఐ కేమ్ ప్రిపేర్డ్ ఫర్ డేటా ఆన్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్, ఈ స్కీమ్ మీద డేటా తీసుకురాలేదు. నెక్స్ట్ వీక్ వెన్ ఐ కమ్ టు యూ ఫర్ డీటెయిల్డ్ సర్వే ఇన్ఫర్మేషన్, ఐ బ్రింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది స్కీమ్ అండ్ గివ్ యూ డీటెయిల్స్. అంటే నేనేమన్నా అంటే ఏ ప్రోగ్రామ్ కూడా ఆగిపోయే ప్రసక్తే లేదు. అండ్ రెండోది, ఇప్పుడు మీరు చెప్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్కి డబ్బు ఇచ్చింది మీరే అంటున్నారు. ఇచ్చాక మేమేం డైవర్ట్ చేయదలుచుకోలేదు, డైవర్ట్ చేయరాదు కూడా.
కాబట్టి you give me 4-5 days time. Anyway, next Monday, Tuesday, whenever I have a press conference, I will come with full facts on this scheme. ఏ మాత్రం వాస్తవం కాదు. ఉదాహరణంగా డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ కింద అంతకుముందు ఇప్పుడు మనం అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు నరేగా నిధులు టైఅప్ చేసుకొని 50% ఏమో మనం హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి టైఅప్ చేసుకొని దాదాపు 8,585 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ప్రారంభించాం. సో ఫస్ట్ నరేగా నిధులు ఏదైతే 50% వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇది వాడుకున్నాం. దెన్ హెల్త్ డిపార్ట్మెంట్ నిధులు జస్ట్ ఒక 1 వీక్ బ్యాకే దాదాపు 380 ఎంత ఇచ్చాం మనం 220 crores దానికి యాక్చువల్ పేమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పేమెంట్స్ రాకపోవడం వల్ల పనులు ఆగిపోయినాయి, కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు, ఎటువంటిది ఏ మాత్రము కరెక్ట్ కాదు. గవర్నమెంటు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో ఆ పథకాలు ఆ టైం ఫ్రేమ్లో డెఫినెట్గా పూర్తి చేసేటువంటి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఈ నిధులు ఇప్పుడు 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఇటు అటు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అది ఉండొచ్చు, బట్ పేమెంట్ జరగట్లేదు అనేది కరెక్ట్ కాదు. ఏ స్కీమ్కి ఆ స్కీము పేమెంట్స్ జరుగుతూ ఉన్నాయి అండ్ పనులు ఇవన్నీ కూడా యాజ్ పర్ ఇంటెండెడ్ టైం ఫ్రేమ్ అది మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో ముందుగానే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చేటప్పుడు కొన్ని కాలేజెస్ ఏమో 3 కాలేజెస్ మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ స్కీమ్ కింద 60-40 కింద రేషియో కింద శాంక్షన్ చేశారు, 325 crores శాంక్షన్ చేశారు, అదనపుగా మనం ఇచ్చాం. అదేవిధంగా మిగతా కాలేజెస్కి శాంక్షన్ ఇచ్చేటప్పుడు డిపెండింగ్ ఆన్ ది ఫైనాన్సింగ్ నార్మ్స్ నెబార్డ్ లోను లేకపోతే వివిధ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అండర్స్టాండింగ్. సో దాంట్లో గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ కొంత ఉంటుంది, లోన్ కాంపోనెంట్ కొంత ఉంటుంది. ఆ లోన్ కాంపోనెంట్ అయితే ఉందో అవి టైఅప్ చేసేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. నెబార్డ్కి ప్రపోజల్స్ పంపడం జరిగింది, వాళ్ళతో ఇప్పుడు మేము డిస్కషన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ ఫైనలైజ్డ్ అది ఎట్లయినా మీ జియో ఇవ్వడం జరుగుతుంది, మీ ద్వారా కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఇది ట్రాన్స్ఫర్ విధానం సెపరేటు, రిక్రూట్మెంటు 2 రకాలు, ఒకటి ఎగ్జిస్టింగ్ వేకెన్సీసు, రెండోది కొత్త పోస్టులు. సరే ఆ డీటెయిల్స్ ఎలాగా మీకు ఐడియా ఉంది, కొన్ని ఫిగర్స్ మీరే చెప్తున్నారు కాబట్టి. అయితే చేయాల్సింది ఏంటి, నోటిఫికేషన్ ఎట్లా అయినా మనం జారీ చేయాలి. ఐ థింక్ మ్యాక్సిమము ఇంకొక 4-5 days, ఒక వారం అనుకోండి, విదిన్ దాట్ ఆ నోటిఫికేషన్ ఇచ్చేయండి, కార్యక్రమం చేస్తాం. అయితే ఈ ట్రాన్స్ఫర్ వచ్చేసరికి అంటే యాక్చువల్గా అయితే రెండింటికి లింక్ లేదు, కానీ ఈ ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నటువంటి ఖాళీలు నూతనంగా రిక్రూట్ అయ్యే వాళ్ళకి ఇచ్చే బదులు మేము చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి రిమోట్ ఏరియాలో పని చేసుకుంటూ ఉన్నాము, కాబట్టి ఇటువంటి వేకెన్సీస్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ విధానమే లేదు కాబట్టి కన్సిడర్ చేస్తే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో దాని మీద ఆ పాలసీ ఏం చేస్తే బాగుంటుందనేది కన్సిడరేషన్లో ఉంది. త్వరగా దాని మీద ఒక నిర్ణయం కూడా తీసుకుంటాం. ఉద్దేశం ఏంటంటే ఏమైనా ట్రాన్స్ఫర్ చేసే ఉద్దేశం ఉన్నా కూడా అది రిక్రూట్మెంట్ చేసుకొని కౌన్సిలింగ్లో ఎప్పుడైతే పోస్టింగ్ ఇస్తామో దానికంటే ముందు అన్నీ అయిపోవాలి. మళ్ళీ ఆ పాపము ఆ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దు. అండ్ రెండోది ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియ వాట్ ఎవర్ వీ ఇంటెండ్ టు డూ అల్టిమేట్లీ డిపెండింగ్ ఆన్ ది ఫైనల్ డిసిజను,
ఇవి పూర్తి కాకుండా కొత్త వాళ్ళకి పోస్టులు ఇచ్చి మళ్ళీ వీళ్ళే రిక్వెస్ట్ల కోసం వీళ్ళు ఏమో తిరుగుతూ ఉండడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవి సింక్రొనైజ్ చేసుకుంటాం. కరెక్ట్గా పాలసీ ఏ విధంగా ఉండాలి అది కన్సిడరేషన్లో ఉంది కాబట్టి అవి ఫైనల్ ఆర్డర్స్ ప్రకటిస్తాం త్వరగానే. బట్ అదర్వైజ్ 2 processes are independent. బట్ ఎస్ విదిన్ 1 week డెఫినెట్లీ ఈ రిక్రూట్మెంట్ గురించి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కమిటీ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కొన్ని ఉంచండి. అన్నీ ఇవాళ చేస్తే కమిటీ అన్నీ ఒకే రోజు పేపర్లో రాసుకుంటే మళ్ళీ రేపు ఏమి ఉండదు. నెక్స్ట్ వీక్ ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు దాట్ మీన్స్ ఏం దొరకట్లేదు మీకు. ఏం దొరికినప్పుడు ఎందుకు సృష్టిస్తున్నారే? సో అది అంటే మర్జర్ గిర్జర్ అంటే మీకు తెలుసు, కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీ రికమెండేషన్స్ ఫైనలైజ్ చేసుకుంటా ఉంది. త్వరగానే వన్స్ ది కమిటీ రికమెండేషన్స్ ఆర్ రిసీవ్డ్ బై ది గవర్నమెంట్, దాని మీద ఆబ్వియస్లీ గవర్నమెంట్ విల్ అనలైజ్ అండ్ టేక్ అ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఇప్పుడు ఇదేం యూపీఎస్సీ ఇంటర్వ్యూ కాదు కదా, సడన్గా ఏదో ఒకటి క్వశ్చన్. ఇప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్, బట్ నౌ దట్ యూ హెవ్ రేజ్డ్ ఇట్, నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ డీటెయిల్ తీసుకొస్తాను. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.